రాధకు నీవేరా ప్రాణం, రాధకు నీవేరా ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం ఈ రాధకు నీవేరా ప్రాణం. హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లక్కీ లేడీ లైవ్ షో లక్కీ లేడీ. వ్యూవర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ చెప్తోంది మా వనిత టీవీ అండ్ మీ స్వాతి మైత్రేయ. అండ్ ఈ రోజు చక్కగా ఒకటి కృష్ణుడి పాట పాడాను. కృష్ణుడి పాట పాడడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఒక చక్కటి కృష్ణుడి స్టోరీ చెప్పుకోబోతున్నాం. తర్వాత ఒక చిన్న రెసిపీ కూడా చెప్తాను మీకు. సో మనం కొంచెం చిన్న చిన్న రెసిపీస్ కూడా చెప్పుకుందాం, అది కూడా ఆరోగ్యానికి సంబంధించినవి కూడా. సో కృష్ణుడి కథ ఏమిటంటే, ఎంతమందికి ఇష్టం మీకు కృష్ణుడు? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. అబ్బో బోల్డ్ మంది ఉన్నారు నాలాగా. సో కృష్ణ భక్తురాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ కృష్ణుడు భక్తురాల్లో నేను ఒకదాన్ని. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కృష్ణుని బాగా ఇష్టపడతాను, నేనే ఒక రాధగా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఎక్కువ కృష్ణ భజన్స్ పాడతాను, కృష్ణుడి పాటలు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఎక్కువగా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా కృష్ణుడిని తలుచుకునేదాన్ని, కృష్ణుడి పాటలు వినేదాన్ని, కృష్ణ భజన్స్ చెప్పేదాన్ని, కృష్ణుడి పూజ చేసుకునేదాన్ని చక్కగా అలా. సో అలా కృష్ణుడిని పూజించడంతోనో ఏంటో నా కొడుకు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు, అంటే కృష్ణుడి నక్షత్రంలో పుట్టాడు. సో మేబీ అలా అంతగానో ఆయన ధ్యానంలో ఉన్నాను కాబట్టి, ధ్యాసలో ఉన్నాను కాబట్టి రోహిణి. అయితే ఇంకేమిటి తెలుసా, నా కొడుకు పుట్టినరోజు వాడు ఒక్కడే హాస్పిటల్లో పుడితే 8 గర్ల్స్ పుట్టారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహా కృష్ణుడు పుట్టినందుకు ఇంతమంది గోపికలు పుట్టారు అని చెప్పి చాలామంది కూడా అక్కడ నవ్వుకున్నారు. అండ్ ఆ అమ్మాయిల పేరెంట్స్ వచ్చి కూడా వాడు ఒక్కడే పుట్టాడు కాబట్టి వాడు అలా చూసి వెళ్ళారనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే ఫ్యూచర్లో వాడు కృష్ణుడు అవుతాడా, లేదంటే గోపికలతో ఉంటాడా, ఇంకేదైనా సాధిస్తాడా, ఎనీవేస్ అది భగవంతుడి నిర్ణయం. ఇవాళ కృష్ణ స్టోరీ ఏంటంటే, నాలాగా ఒక కృష్ణ భక్తురాలు, చాలా పెద్ద భక్తురాలు ఉంటుంది. సో కృష్ణుడితో రోజు పూజ చేసి, కృష్ణుడితో మాట్లాడి, కృష్ణుడికి ఎక్కువగా ఆయనకి ఇష్టమైన వెన్నను తయారు చేస్తూ అలా తనని పూజిస్తూ ఉంటే, కృష్ణుడు కూడా ఆమె భక్తికి మెచ్చి ఇంట్లోనే ఉండిపోతుండే ఒక చిన్న పిల్లగాడుగా. ఆమె తన చిన్న పిల్లగాడుగా భావిస్తూ ఉంటుంది ఆయనని, అంటే తన కొడుకుగా భావిస్తూ ఉంటుంది. సో యశోదలాగా అనుకోండి. అలాగే ఒక కృష్ణ భక్తురాలు కృష్ణుని అలా పూజిస్తూ రోజు తనతో మాట్లాడుతూ, తనకున్న బాధలన్నీ చెప్పుకుంటూ, తన సంతోషపడినప్పుడు సంతోషణ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటే కృష్ణుడు కూడా చక్కగా వినేవాడు, ఆలకించేవాడు, అన్నీ వినేవాడు. టైంకి చక్కగా ఆయనకి ఇష్టమైన ఫుడ్ అంతా తినేవాడు, వెన్న తినేవాడు, అన్నీ చేసేవాడు. ఇంట్లో అంతా తిరుగుతూ ఉండేవాడట. ఒకరోజు ఆవిడ ఇంటి వెనక పెరట్లో, అవతల మన ఇళ్ళకి గోడలకి మధ్య ముచ్చట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అవతల ఇంట్లో ఒక ఆవిడ వచ్చి మన ఇంటి వెనక, ఈవిడ ఇంటి వెనక మాట్లాడుతూ ఉందన్నమాట. ఈవిడ ఇంటి వెనక ఏదో ఇంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటున్నారు, మంచి చెడు అన్నీ కూడా సొసైటీలో జరిగేవన్నీ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, అవతల ఆవిడ ఈవిడ ఇంటి వెనక పెరట్లో. సో ఈలోపు ఏమైంది, ఇంట్లో పిల్లి వచ్చేసింది. పిల్లి వచ్చి బాగా ఇల్లంతా తిరుగుతుంది, పాలు తాగేస్తుంది, అన్నీ చేస్తూ ఉంటే కృష్ణుడు చూస్తూ ఉన్నాడు. కృష్ణుడు చిన్నపిల్లగాడు కదా, కృష్ణుడు చూస్తూ ఉన్నాడు, బాగా అరుస్తున్నాడు, అమ్మ 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 అని చెప్పి. అమ్మ ఇట్రా, పిల్లి వచ్చింది, నా వెన్ననంతా తినేస్తుంది, పాలంతా తాగేసి వస్తుంది, నాకు ఉంచట్లేదు, ఇల్లంతా తిరిగేసేసి వస్తుంది అని బాగా అరుస్తూ ఉంటే, అవతల నుండి ఆవిడ ముచ్చట పెట్టింది కదా, ఊరికి ఎందుకు అరుస్తున్నావు, నోరు మూసుకో అని అంటుంది. అంటే తను చిన్నపిల్లగాడిగానే భావించింది కాబట్టి తిడుతూ ఉందన్నమాట. సో అలా నోరు మూసుకో, కొంచెం ఇంట్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, డిస్టర్బ్ చేయకు అంటుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ కృష్ణుడు ఏం చేస్తాడు, అరుస్తాడనమాట. అమ్మ నా పాలు తాగేసేస్తుంది, గిన్నెలో ఉన్న పాలన్నీ మింగేసేస్తుంది పిల్లి, వెన్ననంతా తినేసేస్తుంది, నా ఫుడ్ అంతా తినేసేస్తుంది, గోలగోల చేసేస్తుంది పిల్లి అనగానే అప్పుడు ఆవిడ ఏమంటది, అంత ఎందుకు అరుస్తున్నావు, నేను మాట్లాడుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, శంకుచక్రాలు ఉన్నాయి కదా, వాటితో ఆ పిల్లిని నరకేసేయి అని అంటుందన్నమాట. అక్కడి నుండి అరిచేస్తుంది. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓహో సో ఇప్పుడు నేను చిన్నపిల్లాన్ని కాదు, నీకు కొడుకుని కాదు, సో మొత్తం ఒక దేవుణ్ణి అని నువ్వు నన్ను గుర్తు చేశావు, శంకుచక్రాలనే ఉపయోగించి దాన్ని చంపేయమన్నావా, అయితే ఇంకా నేను నీ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాయమైపోతాడు కృష్ణుడు. అంటే
సో తను అప్పటి వరకు కూడా కృష్ణుడిని తన కొడుకుగా ఒక చిలిపి కృష్ణుడిగా భావించి అన్నీ ఎంజాయ్ చేసింది. ఎప్పుడైతే తను అలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనిపించిందో వెంటనే నీ దగ్గర శంకుచక్రాలు ఉన్నాయి కదా, వాటితో చంపేసేసి వాటిని వాడు అని అంటుంది తెలియకుండానే పాపం. సో అలా వెంటనే కృష్ణుడు ఏం చేసేస్తాడు, ఆహా నాది నాకు గుర్తు చేసావా, ఇంకా నేను నీ దగ్గర ఉండను అని చెప్పి, మళ్ళీ దైవ కార్యక్రమాలు నేను దేశాన్ని అంతా చూసుకోవాలి కదా, అంటే ఈ భూమండలాన్ని అంతా చూసుకోవాలి కదా, నాది నాకు గుర్తు చేసావులే, ఇప్పుడు శంకుచక్రాలని ఉపయోగిస్తానని మాయమైపోతాడు. అప్పుడు లోపలికి వచ్చి చూసే వరకు కృష్ణుడు ఉండడు. సో మనం ఎలాగైతే భావిస్తామో యద్భావం తద్భవతి. సో మనం ఎలా అయితే మనస్ఫూర్తిగా భగవంతుని కొలుస్తున్నామో ఆ ధ్యానంతోనే ఉండాలి, ఆ మనసులో అలాంటి భావంతోనే ఉండాలి. మనకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చనప్పుడేమో ఇంకొకలాగా, నువ్వు కష్టం వచ్చింది కదా నువ్వు చూసేసుకో అని వదిలేసేస్తే భగవంతుడు కూడా అలాగే చూస్తాడు. మనకు నచ్చినప్పుడు ఎగ్జామ్స్ టైంలోనేమో పిల్లలందరినీ అన్ని శుక్లాంబరధరం నేర్పించేస్తాము, ఇంకేదో సరస్వతి నమస్తుభ్యం అని నేర్పించేస్తాము, ఏమో అవి చదువుకోరా ఇవి చదువుకోరా భగవంతుడి దగ్గర పూజించరా అని చెప్తాం. అప్పుడు పూజించే బదులు మొదటి నుండి పిల్లలకు అన్నీ నేర్పించాలి. పిల్లలనే కాదు ఎవరైనా కానీ సరే. సో భగవంతుడి ధ్యానం అనేది నచ్చిన దేవుని ఎవరైతే ఏంటి మన దాంట్లోనే కాదు. సో మీకు మనస్ఫూర్తిగా క్రిస్టియానిటీలో ఉంటే జీసస్ క్రైస్ట్ని మనస్ఫూర్తిగా పూజించుకోండి, అల్లాని అయితే అల్లాని పూజించుకోండి, బుద్ధిజం అయితే బుద్ధుని, లేదంటే ఇలా ఎవరైతే వాళ్ళు ఎవరికి నచ్చిన భగవంతుని వాళ్ళు మనస్ఫూర్తిగా చక్కగా పూజించుకుంటే భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఒక గురువు ఎవరో చెప్పారు నాకు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, లేదంటే నాకు మాంగళ్యం కావాలి, లేదంటే నాకు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ చూసుకో స్వామి అనే బదులు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనకి ఒక్కటి ఉంటుందా, చాంతాడంత ఉంటుందా లిస్టు, ఒకటి అయిపోగానే ఇంకో కోరిక పుట్టదు, మనకి మనుషులం కదా. అలా కాకుండా ఒక గురువు నాతో ఏం చెప్పాడంటే, మనస్ఫూర్తిగా స్వాతి నువ్వే కావాలి అని అడుగు దేవుణ్ణి. సో దేవుడి దగ్గర కూర్చొని నువ్వు ఏదైనా పూజ చేసేటప్పుడు, స్వామి నాకు నువ్వు తప్పితే ఇంకేమీ వద్దు, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి అని అంటే మనకేం కావాలో ఆయన్నే చూసుకుంటాడు. సో ఎప్పుడైతే గురువు అలా చెప్పాడో, భగవంతుడి దగ్గర ఎప్పుడు కూర్చున్నా ఏ టెంపుల్కి వెళ్ళినా స్వామి నువ్వే కావాలి అంటాను. ముఖ్యంగా కృష్ణుని అయితే అదే కోరుకుంటాను, నాకు నువ్వు తప్పితే ఇంకెవ్వరొద్దు అని మొక్కుతూ ఉంటాను నేను. సో ఎనీవేస్ మీరు కూడా అలా భగవన్ ధ్యానంలో ఉంటే కనుక మనస్ఫూర్తిగా చేసుకోండి. ఆ తర్వాత ఒకటి చిన్న రెసిపీ అనుకున్నాం కదా. సో స్టోరీ నచ్చిందా మీ అందరికీ? సో ఎనీవేస్ రెసిపీ ఏంటంటే, నా చిన్నప్పుడు మా నాన్న ఒక మంచి కుక్ ఉండేవాడండి. మా ఇంట్లో పెరట్లో జామ చెట్టు ఉండేది. సో చాలామంది ఇళ్లలో కూడా ఇప్పుడు నాకు గుంటూరు ఏంటి ఆంధ్ర నుండి బాగా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ జనరల్గా ఇళ్లలో మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఈ జామ చెట్లు కానీ ఉంటూ ఉంటాయి. హైదరాబాద్లో అంటే అసలు ప్లేసే లేకుండా పోయింది, అక్కడ కూడా ఏ చెట్లు కనిపించట్లేదు. సో అక్కడెక్కడెక్కడో కనిపిస్తాయి. సో యూజువలీ జామ చెట్లు ఉంటే కనుక, లేదు అంటుంటే మనకు జామ కాయలతో పాటు ఆకులు అడిగినా కానీ వడిస్తాడు. సో జనరల్గా జామ చెట్లు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, లేత జామ ఆకులు తీసుకోండి. మా నాన్న చేశాడు, ఇది నా ముందరే చేశాడు. సో చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. అండ్ డయాబెటిక్ వాళ్ళకి, అలాగే అసిడిటీ ఉన్న వాళ్ళకి, అండ్ బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ మనకు ఆస్తులు కదా, బీపీ ఏంటి, డయాబెటీస్ ఏంటి, థైరాయిడ్ ఏంటి, ఇవన్నీ మనకు చిన్న వయసులోనే వచ్చేసేస్తున్నాయి తెలియకుండానే ఆస్తులు. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉండాలంటే, కొంచెం తగ్గుముఖంలో పట్టాలంటే మనము చాలా విషయాలు చాలా అన్నీ చూసుకుంటున్నాం మెడికల్గా, కానీ మెడిసిన్స్ వాడకుండా ఇలాంటి న్యాచురల్వి వాడితే చాలా మంచిది. సో జామ చెట్లు ఉన్నవాళ్ళు ముదురు జామ ఆకులు కాకుండా లేత చిగురు వస్తాయి చూశారు, ఆ లేత చిగురు ఆకుల్ని తెంపేసేసేయండి, చక్కగా కడిగేసేయండి. దానికి ఎండుమిరపకాయలు నువ్వులు వేయించుకోండి, ఓకేనా. ఆ ఎండుమిరపకాయలు నువ్వులు వేయించాక ఈ లేత జామాకులు ఏవైతున్నాయో దాంట్లో వేసేసేయండి, ఓకే. కొంచెం రాళ్ల ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం చిటికెడు రాళ్ల ఉప్పు. వెల్లుల్లి తినాలి అనుకునే వాళ్ళు మీ ఇష్టం, నేనైతే తినను, గార్లిక్ అండ్ జింజర్ తినను కాబట్టి. సో ఎండుమిరపకాయలు నువ్వులు, కావలిస్తే చిన్న ఎండు కొబ్బరి ముక్క, చింతపండు, ఒక రెక్క చింతపండు, అర్థమైందా. సో కొంచెం దాంట్లో బాళ్ళీలో వేసేసుకొని ఒక గిన్నెలో వేయించేసేసుకోండి. నువ్వులు, ఎండుమిరపకాయలు, కొంచెం చిన్న చింతపండు, అలాగే ఎండు కొబ్బరి ముక్క, ఈ జామాకులు వేసేసేసి కొంచెం ఉప్పేసేసి చక్కగా వేగాక వేయించేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి, జామాకుల పచ్చడి తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. రోజు రోటి పచ్చళ్ళు ఏవో చేసుకుంటుంటాం కదా, పుదీనా పచ్చడి, టొమాటో పచ్చడి, లేదంటే బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, వీటితో పాటు ఈ జామాకు పచ్చడి కూడా తినండి. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయి, ఓకేనా. వాళ్ళు మరి ఇక కాల్స్కి వెళ్ళిపోదామా, చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ కాల్, హలో.
హలో హాయ్. హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుండి ఇంకా రాలేదా అని అనుకుంటున్నా. గుంటూరు నుండి వచ్చేసింది. బాగున్నారా లక్ష్మి గారు? బాగున్నాండి. ఏం సంగతులు లక్ష్మి గారు? చెప్పాలండి. రోజు నేను చెప్తూనే ఉంటా, వాగుతూనే ఉంటా, ఏదో వాగుడుకాయలాగా. మీరు చెప్పండి నాకు. చక్కగా చెప్తారు ఇప్పుడు వరకు. బాగా బాగానా? వాగటం కాదు, వాగటం ఎలా అంటారు, చక్కగా చెప్తారు. ఇందా ఇంట్లో మీ ఇంట్లో ఉందా జామ చెట్టు? లేదండి. పక్కింట్లో ఉందా? పక్కింట్లో. పక్కింట్లో ఉంటే తీసేసుకోండి. అయితే లేతాకులు అడగండి, గొప్పడి చాలు. సరే, పిల్లలు ఏం చదువుతున్నారు? బాబండి. ఒక బాబు. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, ఏం చేయాలనుకుంటున్నాడు వాడు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో అంటే ఐఐటి కోచింగ్. ఓకే ఓకే. సో బాగా చదువుతాడా? బాగా చదువుతాడండి. సూపర్ సూపర్, వెరీ గుడ్. సో వాడి టార్గెట్ ఇంకేం లేదు, నెక్స్ట్ సెకండ్ ఇయర్ కాబట్టి మొత్తం ఫోకస్ అంతా, టార్గెట్ అంతా ఐఐటి మీదనే పెట్టుకోమనండి. అండ్ ఆఫ్ కోర్స్ దాంతోపాటు వాడి మైండ్ స్ట్రెస్ఫుల్గా లోన్ అవ్వకుండా చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా నేర్చుకోమనండి. బ్యాడ్మింటనా, వాడి ఇష్టం ఏదైనా కానీ. వాళ్ళకి అంత యాక్టివిటీస్ నేర్చుకున్నంత టైము లేదు. 8 వరకు వాళ్ళ దగ్గర ఉంటారు, మళ్ళీ రాత్రి 12:30, 1 వరకు చదువుతాడు. అవునా? ఓ, సో టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడు అయితే, ర్యాంక్ రావాలని. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ వాడు ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు వాడికి ఇష్టమైనవేవో చేసి పెట్టండి, ఎక్కడికైనా పంపించండి. మీరు ఉండండి వాడితో. సూపర్ సూపర్, వెరీ గుడ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. చక్కగా ర్యాంక్ వస్తుందని అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పిందని చెప్పండి అక్క. ఓకే రైట్ లక్ష్మి గారు, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అండ్ మర్చిపోయాను, వాళ్ళ శృతి హాసన్ బర్త్డే అంట, మా గౌతమ్ చెప్పాడు. సో శృతి హాసన్ ఫ్యాన్ మా గౌతము. సో శృతి హాసన్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ వనితా టీవీ. అండ్ క్వశ్చన్స్ అన్ని శృతి హాసన్ మీదనే రాసుకొచ్చేసేసారు. వెల్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. క్వశ్చన్ ప్లీజ్. శృతి హాసన్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది? శృతి హాసన్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది? మీ ఆప్షన్స్: సెవెంత్ సెన్స్, అనగనగా, ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్. ఏది? అనగనగా ఒక ధీరుడు అనుకుంటున్నాను. అనగనగా ఒక ధీరుడు అనుకుంటున్నారు. మీ దృష్టిలో ఆ ధీరుడు ఎవరు లక్ష్మి గారు? గుర్తులేదండి. కాదు కాదు, మీ దృష్టిలో ధీరుడు అంటే ఎవరు? అంటే మీ ఫేవరెట్ ఎవరు అంటున్నాను. మహేష్ బాబు ధీరుడుగా భావిస్తారైతే. ఓకే సూపర్. సో ప్లీజ్ లాక్ ద ఆన్సర్. వెల్ డన్. అనగనగా ఓ ధీరుడు ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు, అఖిల శారీస్ వారు అందిస్తున్నారు చక్కటి శారీ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే, బాయ్. వెల్, మన ప్రోగ్రామ్కి అఖిల శారీస్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. లవ్లీ శారీస్. అండ్ అఖిల శారీస్ నాగోల్, హైదరాబాద్, మమతా నగర్లో ఉంటుంది. సో అఖిల శారీస్ మీరు ఇందాక యాడ్ చూసి ఉంటారు కదా. సో చాలా లవ్లీ కలెక్షన్ అఖిల శారీస్ వారి దగ్గర ఉంది. కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈజీ, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల వారు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేస్తే సో గో టు అఖిల శారీస్. హోల్సేల్ శారీస్ కాబట్టి మనకు నచ్చిన ప్రైజెస్లో ఉంటాయి. అండ్ వెళ్ళిన తర్వాత అండ్ మన ప్రోగ్రామ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మన ప్రోగ్రామ్ గురించి చెప్తే కూడా ఇంకా మంచి డిస్కౌంట్స్ మనకు అందిస్తారు. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి అఖిల శారీస్. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ, తెనాలి నుంచి అండి. తెనాలి నుంచి పద్మ గారు, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను పద్మ గారు. ఏం సంగతులు మీ తెనాలి విశేషాలు? ఏముందండి, అంతా బాగుంది. చలి తగ్గిందా? ఎండ స్టార్ట్ అయిందా? ఇక్కడ చలి తగ్గిందండి. మీ హైదరాబాద్ అంతా ఉండదు. హైదరాబాద్ లో కూడా వేడి స్టార్ట్ అయిపోయిందండి బాబు. ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ ఉంటుంది అసలు సిటీస్ అంతా. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు ఎక్కువ వేడి ఉంటుందా? వేడి బాగుంటుంది. అవునా? ఓకే ఓకే ఓకే. సో ఇంకేం సంగతులు పద్మ గారు? వంట అయిపోయిందా? వంట అయిపోయిందండి. సో టెంపుల్స్ వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటాం. నోములు పూజలు కట్రా ఉంటాయా? అంటే కొంచెం తక్కువ, నోములు లేవు కానీ పూజలు చేస్తుంటాం, టెంపుల్స్ పెడుతుంటాం.
ఓకే ఓకే. ఇంకా వచ్చేది మనకు నెక్స్ట్ వీక్ రథసప్తమి కాబట్టి రథసప్తమి పూజ ఉంటుందా ఇవైనా? రథసప్తం అంటే ఇప్పుడు సూర్యుడు ఎదురుగా పాయసం వండుతాము. అవును, పాయసం చేస్తాము. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సూపర్ సూపర్. సో ఈ మధ్య కాలంలో ఏం సినిమాలు చూసారు? వెళ్ళారా ఇప్పుడు ఫ్యామిలీతో? లేదండి, ఈ మధ్య నేను అసలు ఏం థియేటర్స్కి వెళ్ళట్లేదు, చూడట్లేదు ఏమి. ఎప్పుడన్నా టీవీ లేదని చూడటమేను. టీవీలో అంతేలే, వచ్చిన 15 రోజులకు నెల రోజులు తిరగకుండానే సినిమాలు వచ్చేస్తున్నాయి టీవీలో. హాయిగా ఇంట్లో కూర్చొని ఏ పకోడియో వేసుకొని కాఫీ తాగుతూ చూడొచ్చు. ఆ థియేటర్కి పోయి 400 టికెట్ 200 సమోసాకు పెట్టే బదులు ఇంట్లో హాయిగా చూడొచ్చు. నాదైతే అదే పాలసీ అబ్బా. సరే అయితే క్వశ్చన్ అడిగినా పద్మ గారు? అడగండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. శృతి హాసన్ ఏ హీరోతో ఎక్కువ సినిమాలు చేసింది? కింద ఆప్షన్స్ లో ఎవరితో ఎక్కువ సినిమాలు చేసింది శృతి హాసన్? మీ ఆప్షన్స్ మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమో అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం పవన్ కళ్యాణ్ తో ఎక్కువ చేసిందా? ఒకటే సినిమా కదా? ఓకే, ఆన్సర్ ఏమిటో కనుక్కుందాం. గౌతమ్ ఏంటి ఆన్సరు? ఓకే, సో మీ ఆప్షన్ ఏదన్నారు? పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏది మీ ఫేవరెట్ పద్మ గారు? వకీల్ సాబ్. లవ్లీ సినిమా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కదా, బాగుంటుంది. ఓకే, సో ప్లీజ్ లాక్ ద ఆన్సర్. వెల్ డన్, పవన్ కళ్యాణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, చక్కటి శారీ గెలిచేసుకున్నారు. బాగుంటుంది, లవ్లీ శారీ వచ్చేసింది మీకు. అండ్ మల్లెలని హరివిల్లు అని ఎవరేమేమో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని సూపర్. వెంకటేష్ గారి పాట కదా ఇది? సూపర్ సూపర్, బాగా పాడారు. ఫ్యాంటాస్టిక్. నాకు విజిల్ వేయడం రాదు కానీ అలా చూపిస్తున్నారు, విజిల్ వేసేయాలనిపిస్తుంది. బాగుంది, బాగా పాడారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ పద్మ గారు. టేక్ కేర్, బాయ్. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దామా? హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? ధరణి అండి. జనని జనని జన్మభూమిశ్చ. నెక్స్ట్ లైన్ పాడండి. ఏమండి? నెక్స్ట్ లైన్ పాడండి. నాకు రాదండి. స్వర్గాదపి కరియసి. బాగుంటుంది ఈ పాట, పెద్ద ఎన్టీఆర్ గారి పాట అనుకుంటున్నాను. ఓకే, సో జనని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధరణి అండి. ధరణినా? సారీ సారీ, అందుకనే డీనా బీనా? భరణి, తనికెళ్ళ భరణి గారు. భరణి కాదు, బి కాదు, డి అండి. ధరణి భూమి, అదే అదే భూమి. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ధరణి గారు, నేను జనని అన్నట్టు వినిపిస్తే అందుకే ఆ పాట పాడాను. ఎనీవేస్, ధరణి గారు, ధరణి అంటే మరి చాలా భూమి కాబట్టి భూమికి ఉన్నంత ఓపిక ఉందా మరి మీకు? కొద్దిగానే ఉందా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి డిస్ట్రిక్ట్, పిఠాటూరు మండలం. అచ్చా, తిరుపతి దగ్గర. ఓకే, సో తిరుపతి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది మీకు? తిరుమల 2 hours. అంతేనా? అబ్బా సూపర్ అండి. అసలు వెళ్తూ ఉంటారా మరి? మొన్న పోయి వచ్చినామండి, వైకుంఠ ఏకాదశికి. మొన్నే వెళ్ళొచ్చారు. ఓకే ఓకే, వెరీ గుడ్. సో మీ పిల్లలు ధరణి గారు, కిడ్స్? ఒకే ఒక కొడుకండి. ఓకే, ఒక బాబు. ఓకే, బీటెక్ చేస్తున్నాడా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. సో ధరణి గారు నాతో సిద్ధంగా ఉన్నారు, లైన్ లో ఉన్నారు. లక్కీ లేడీలో ఉన్నారా? లైన్ లో ఓకే. సో ఏం స్పెషల్ చేశారు ఇవాళ ధరణి గారు? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఇవాళ? ఏం టిఫిన్ చేశారు? దోశ. ఓకే, సరే అయితే క్వశ్చన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. వీరిలో ఏ డైరెక్టర్ తో శృతి హాసన్ 2 సినిమాలు చేసింది? శృతి హాసన్ ఈ డైరెక్టర్ గారితో 2 సినిమాలు చేసిందట.
మీ ఆప్షన్స్ గోపిచంద్ మలినేని, కొరటాల శివ, చందు మొండేటి. అయ్యో సినిమాల మీద ఐడియా లేదండి. నాకు ఐడియా లేదేమిటో. కొన్ని క్వశ్చన్స్ అన్ని తెలియాలని ఏముంది, నాకు తెలీదు. సో కొరటాల శివ అనుకుంటున్నారు. కొంచెం అటుపక్కది చెప్పే, నాకు ఇటంటే మీకు అటు వస్తుందేమో, ఇటుపక్కది చెప్పేసేయండి. గోపిచంద్ మలినేని లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. ఓకే, వెల్ డన్. గోపిచంద్ మలినేని ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్ ధరణి గారు. అఖిల శారీస్ వారి శారీస్ వచ్చేసాయి మీకోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, బాయ్. ఓకే, మరి నెక్స్ట్ కాల్కి వెళ్దామా? నెక్స్ట్ కాల్కి వెళ్లే ముందు అఖిల శారీస్ వారు ఇప్పటి వరకు అయితే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో చక్కగా వాళ్ళకు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. అండ్ మీకు నచ్చిన శారీస్ ఏ ప్రైస్లో కావాలి అనుకున్నా కానీ వాళ్ళు వాట్సాప్ అకౌంట్లో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటారు. నచ్చిన శారీస్, నచ్చిన కలెక్షన్స్ చూసుకోవచ్చు. హోల్సేల్లో కావాలన్నా, లేదంటే హోల్గా కావాలన్నా, 1, 2 కాదు. జనరల్గా మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. శూన్యమాసం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా పండగలు, ఫంక్షన్స్. ఇంకా చాలామంది ఫంక్షన్స్ లేక బోర్ కొట్టినట్టుంది, ఇంకా స్టార్ట్ చేసేస్తారు. సో మళ్ళీ మనం పెట్టే బట్టల కోసం వెతుకులాడుతూ ఉంటాం, మనం కావాలంటే వెతుకులాడుతూ ఉంటాం. సో అలా కావాలనుకున్న వాళ్ళు అఖిల శారీస్కి విజిట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో, ఉన్నారా అండి లైన్లో? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మానస. ఎక్కడి నుంచి? గోదావరి నుండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది. బాగున్నారా? డిగ్రీ కంప్లీట్ అయింది. బాగున్నాను మానస. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు ఒకసారి కాల్ చేసిన, గుర్తుందా అంటే రోజు ఇంత మందితో మాట్లాడుతాను కదా మానస, ఎలా గుర్తుపెట్టుకొని చెప్పు. రోబోట్ లాగా, రజనీకాంత్ రోబోట్ లాగా చిప్పు పెట్టుకోవాలి సార్, నేను గుర్తుంటుంది. ఎప్పుడు చేసావు? నాకు ఎన్ని రోజులు అవుతుంది? 3 months బ్యాక్ చేసావా? ఓకే. ఈసారి మళ్ళీ ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఓకే, అయితే మీకు గుర్తుకు రావాలంటే మీరు ఏం చేస్తారంటే, ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే, శ్రావణ మాసంలో నేను మీకు 2 times కాల్ చేసిన. ఒకసారి మా అమ్మమ్మకి గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పిన, ఒకసారి మా అక్కకి ఇస్తా అని చెప్పినా, కానీ సెకండ్ టైం మీరు నాకు పంపించాలి. అందుకే సైలెంట్ అయిపోయినా. ఇప్పుడు ఒకసారి నువ్వు గెలుచుకున్నప్పుడు శారీ వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం రాలేదు. అంటే 1 week లోనే ఫస్ట్ టైం వచ్చింది కదా, సెకండ్ టైం వెంటనే అంటే మా వాళ్ళు పంపించరు. ఎందుకంటే చాలా మంది అందుకని గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చేసావు. ఈసారి వచ్చేస్తుంది శారీ. ఓకేనా? డోంట్ వరీ. ఎందుకంటే దిస్ ఇస్ ద ట్రూ. బికాజ్ వెంటనే కాల్స్ చేసి కనెక్ట్ అయిన వాళ్ళకే శారీస్ పంపించడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర అడ్రస్ ఉంటాయి కాబట్టి. ఓకే. అప్పుడు ఆ శారీ ఎవరికి ఇచ్చావు? అమ్మమ్మకి ఇచ్చావా? అమ్మమ్మకి ఇచ్చిన. వెరీ గుడ్. సరే, అయితే ఇప్పుడు గెలుచుకుంటే ఎవరికి ఇస్తావు? నేనే ఉంచుకుంటాను కదా. నెక్స్ట్ టైం మీరు నాకు ఇయ్యారు కదా, మళ్ళీ మీకు కాల్ చేయను కదా. మళ్ళీ ఎందుకు చేయవు? మళ్ళీ 3 months తర్వాత చేస్తావుగా. అర్థం కాలేదు. మళ్ళీ 3 months తర్వాత చేస్తావు కదా. అంటే మళ్ళీ మీరు తీసుకుంటారో తీసుకోరా అని చెప్పి. తీసుకుంటాము, అదే అంటున్నా. 3 to 4 months గ్యాప్ వస్తే తప్పకుండా తీసుకుంటాం. వెంటనే చేస్తే మాత్రం వీళ్ళు రిసీవ్ చేసుకోరు, అందుకని. ఓకేనా? అయితే ఇప్పుడు నేను తీసుకుంటా. నెక్స్ట్ టైం చేసినప్పుడు మా వాళ్ళ వరకు చేస్తాం, మా అక్కకు అట్లా. సరే, ఓకే. సరే అయితే మాన్సా, మరి ఇంకా క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ డిస్ప్లే అవుతాం, చూసే. ఓకే అక్క. యా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శృతి హాసన్ నటించిన సినిమా ఏది? శృతి హాసన్ అండ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా వచ్చిందంట. ప్రేమం, ఎవడు, రేసుగుర్రం. ఏ సినిమా? ప్రేమం అని నేను అనుకుంటున్నా, కొంచెం మీరు నాకు క్లూ ఇవ్వాలి. ప్రేమం కాదురా, అది నాట్ ప్రేమం. గ్లోబల్ స్టార్ ఎవరిప్పుడు? హలో, గ్లోబల్ స్టార్ అని ఎవరికి ఉంది ఇప్పుడు పేరు? అర్థం కాలేదు. గ్లోబల్ స్టార్ అని ఎవరికి ఉంది ఇప్పుడు పేరు?
గ్లోబల్ స్టార్ రేసు గుర్రం అనుకుంటాను. రేసుగుర్రం, ఓకే. రేసుగుర్రంలో హీరో ఎవరు, ఎవడులో హీరో? అఫ్ కోర్స్ ఇద్దరు ఆ సినిమాలో ఉన్నారులే, కాదనను. సో ఎనీవేస్ ఫైనల్ ఎవరున్నారు ఇంట్లో నీకు చెప్పడానికి ఆన్సరు? మాన్సా, హలో, ఎవరు చెప్తున్నారు నీకు క్లూ ఇంట్లో? అమ్మమ్మకేం తెలుస్తుందిలే గ్లోబల్ స్టార్ అంటే. సరే నువ్వు ఇప్పుడు ఏ ఆన్సర్ చెప్తున్నావు నువ్వు నాకు? ఎవరు అంటున్నావా? సరే అయితే ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. ఎవడు ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఒకటే మిగిలింది. సో రైట్ మాన్సా, చక్కటి శారీ గెలిచేసేసుకున్నావు. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా ఈ శారీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేసేసేయండి శారీ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్. వాళ్ళు చూసారు కదా ఇవాళ లక్కీ లేడీ లైవ్ షోలో లక్కీ లేడీస్, లక్కీ గర్ల్స్ అందరు కాల్ చేసేసారు. అండ్ రేపటి లక్కీ లేడీలో మళ్ళీ బ్యూటిఫుల్ నా ఫేవరెట్ లేడీస్తో మాట్లాడేసిద్దాము, మంచిగా కలుద్దాము, చక్కటి విషయాలు తెలుసుకుందాము. అండ్ మీకు కూడా ఏవైనా చక్కటి రెసిపీస్ కానీ లేదంటే మంచి స్టోరీస్ ఉంటే నాకు చెప్పేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దామా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.